ఎస్ఎల్బీసీలో 8 మంది చిక్కుకొని 11 రోజులైంది. ఘటన జరిగి మొదటి రోజు నుంచే నాన్ స్టాప్ గా సహాయక చర్యలు కొనసాగుతున్నా కూడా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో అటు బాధిత కుటుంబాలతో పాటు ఇటు ప్రభుత్వానికి ఎదురు చూపులు తప్పడం లేదు. అయితే తాజాగా కన్వేయర్ బెల్ట్ తిరిగి స్టార్ట్ అవడంతో రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ అందుకుంది. మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు? ఉన్నతాధికారులు ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చెడిపోయిన కన్వేయర్ బెల్ట్ ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ప్రమాదంలో ఒక్కసారిగా మట్టి రాళ్లు పడిపోవడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది టన్నెల్లోని కన్వేయర్ బెల్ట్. దీంతో 2 రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు కన్వేయర్ బెల్టుల్ని రీస్టార్ట్ చేయగలిగారు ఇంజనీర్లు. కన్వేయర్ బెల్ట్ తిరిగి స్టార్ట్ అవడంతో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగం కానుంది. బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల బురదను బయటకు పంపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. టన్నెల్ లోపల పేరుకుపోయిన బురద, మట్టి, బండరాళ్లు తొలగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. టన్నెల్ లోపల బురద, మట్టి ఉన్న ప్రాంతాల్లో జీపీఆర్ ద్వారా స్కానింగ్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. టన్నెల్ కు అడ్డంగా ఉండిపోయిన బోరింగ్ మెషిన్ విడిభాగాల్ని గ్యాస్ కట్టర్స్ తో తొలగిస్తున్నారు. ఇందుకోసం రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. కట్ చేసిన టీబీఎం విడిభాగాల్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మరోవైపు టన్నెల్లో తవ్వుతోన్న చోట భారీగా నీరు ఉబికి వస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉబికి వస్తున్న నీటిని భారీ మోటార్లతో టన్నెల్లోంచి బయటకు పంప్ చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఒక్కో షిఫ్ట్ లో 100 మంది సిబ్బంది చొప్పున 3 షిఫ్టుల్లో సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మన కన్వేయర్ బెల్ట్ కూడా రిపేర్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడైతే మనం వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ మట్టి ఇవన్నీ ఉన్నాయన్నట్టు కన్వేయర్ బెల్ట్ మీద వచ్చేసింది అనుకోండి, సో ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు టీబీఎం మెషిన్ అంతకుముందు అందరూ దాని పైన ఎక్కి వెళ్ళటం ఉండేది. ఎప్పుడైతే కట్ చేయడం జరిగిందో ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, మిషన్ కూడా వెళ్ళిపోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 2-3 డేస్లో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాము. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో 200 అడుగుల మేర మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలు పేరుకుపోయాయి. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది జాడను గుర్తించలేకపోతున్నాయి రెస్క్యూ టీమ్స్. దాదాపు 6000 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకుంటాయని రెస్క్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.